బ్యాక్ టు న్యూస్. కృష్ణానది జలాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడి నీటిని విడుదల చేశాయి. ఏపీ తాగునీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కుడి కాలువకు నీటిని విడుదల చేసింది. కుడి కాలువకు 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మొత్తంగా 8 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. ఏపీ నీటిని విడుదల చేసిన 2-3 గంటల్లోనే తెలంగాణ అధికారులు కూడా తమ వైపు నీటిని విడుదల చేశారు. ఎడమ కాలువ వైపు ఉన్నటువంటి గేటును 2 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటి విడుదలపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. కేఆర్ఎంబీ అంటే లెక్కలేదు, త్రిసభ్య కమిటీ అంటే విలువ లేదు, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏపీకి పట్టింపు లేదు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై మరోసారి ఏపీ అధికారులు దౌర్జన్యానికి దిగడం సిగ్గుచేటంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్నటువంటి సాగర్ డ్యాం నుంచి కేఆర్ఎంబీ అనుమతులు లేకుండానే ఏపీ వైపు కుడి కాలువకు నీటిని విడుదల చేసుకోవడం దౌర్జన్యమేనన్నారు. త్రిసభ్య కమిటీ నిర్ణయం కోసం కూడా వేచి చూడకుండా నీటిని తరలించే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఎల్నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇలా ఇష్టారీతిన నీటిని తరలించడం దుర్మార్గమంటూ వ్యాఖ్యానించారు. ఏపీ నీటి తరలింపును అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి చుక్క నీటిని కాపాడాలని ఎక్స్లో పోస్ట్ చేశారు. హరీష్ రావు విమర్శలపై తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. నాగార్జున సాగర్ నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీటి అవసరాల కోసం నీటిని 2000 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నాయని తెలిపారు. 2 రాష్ట్రాలు ముందుగానే మాట్లాడుకుని నీళ్లను విడుదల చేస్తుంటే హరీష్ రావుకు వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. లేని నీళ్ల పంచాయతీ పెట్టడం హరీష్ రావుకు అలవాటుగా మారిపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేఆర్ఎంబీ అనుమతి ఉందా లేదా అన్నది హరీష్ రావుకు తెలుసా అని ప్రశ్నించారు. 2 రాష్ట్రాల ఒప్పందం భాగంగానే నీటి విడుదల జరిగిందని, తాగునీటి అవసరాల కోసమే నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరణ ఇచ్చారు.